Hello students, welcome to day 11 of our marathon 1000 vocabulary series. మరి ఇవాల్టి వర్డ్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ వచ్చేసి అమాల్గమేట్. అమాల్గమేట్ అంటే అర్థం ఏంటంటే కంబైన్ చేయడం. అమాల్గమేట్ అంటే క్లబ్ చేయడం, కంబైన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది మనకి. ద టూ కంపెనీస్ డిసైడెడ్ టు అమాల్గమేట్ దేర్ రిసోర్సెస్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. సో రెండు కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ రిసోర్సెస్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరినీ కలిపి యూజ్ చేసుకుందాము, దానివల్ల ఇద్దరం బెనిఫిట్ అవుతామని చెప్పి రెండు కంపెనీస్ డిసైడ్ అయ్యాయి. సో అమాల్గమేట్ అర్థం ఏంటి, టు యునైట్, టు కంబైన్, కలపడం అని అర్థం. అంబ్రాయిజల్. అంబ్రాయిజల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. దాని అర్థం ఏంటి, ఎక్సెప్షనల్లీ ప్లీజింగ్ టు టేస్ట్ ఆర్ స్మెల్. అంటే మంచి సువాసన కలిగిన, లేకపోతే మంచి టేస్ట్ కలిగిన. డెలీషియస్, ఇది పర్ఫెక్ట్ వర్డ్ అన్నమాట. డెలీషియస్ అని అర్థం అనమాట. ద చెఫ్ ప్రిపేర్డ్ అన్ అంబ్రాయిజల్ ఫీస్ట్ దట్ డిలైటెడ్ ది గెస్ట్. డిలైట్ అంటే అందరికీ ఆనందాన్ని కలిగించింది, ఆహ్లాదాన్ని కలిగించింది. సో చాలా టేస్టీ మీల్ చెఫ్ ప్రిపేర్ చేశారు. సో మొత్తం వచ్చిన గెస్ట్లందరికీ కూడా చాలా ఆహ్లాదం, ఆనందం దానివల్ల కలిగాయి. అలా మనం చెప్పొచ్చు. అంబ్రాయిజల్ అంటే ఏంటి అర్థం, ఒక ఎక్సెప్షనల్లీ టేస్టీ మీల్ అన్నట్టు, డెలీషియస్ అన్నట్టు. అది నౌన్ కాదు, ఎక్సెప్షనల్లీ టేస్టీ అనే మీనింగ్ అన్నమాట, యాడ్జెక్టివ్. సో మరి మీరు కూడా ఎప్పుడైనా లైఫ్లో ఒక అంబ్రాయిజల్ మీల్ కానీ అంబ్రాయిజల్ డిష్ కానీ తయారు చేశారా? తయారు చేస్తే మీరు తయారు చేసిన ఆ డిష్ పేరు ఏంటో చెప్పండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాట్ ఈస్ దట్ అంబ్రాయిజల్ మీల్ ఆర్ డిష్ దట్ యు హావ్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ లైఫ్ చెప్పండి. ఎమీలియోరేట్. ఎమీలియోరేట్ అంటే అర్థం ఏంటమ్మా, మనం ఇంతకుముందు కొన్ని పదాలు చూసాం, అబేట్, మిటిగేట్, అట్లాంటి మీనింగ్ అనమాట. టు మేక్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్సాటిస్ఫాక్టరీ బెటర్. అంటే అర్థం ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు నొప్పి ఉంది, ఆ నొప్పి తగ్గింది అనుకోండి, ఎమిలియరేట్ అయ్యింది. ఒక బాధ ఉంది, ఆ బాధ తగ్గింది అనుకోండి, ఎమిలియరేట్ అయ్యింది. అంటే ఒక నెగిటివ్ ఈవెంట్, ఒక నెగిటివ్ ఫీలింగ్ కొంచెం తగ్గడం. ఇంతకుముందు మనం చదువుకున్న అబేట్, మిటిగేట్ కూడా సిమిలర్ వర్డ్సే. ద న్యూ లా ఎయిమ్ టు ఎమిలియరేట్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్. ఫ్యాక్టరీ వర్కర్స్కి వర్కింగ్ కండిషన్స్ ప్రజెంట్ బాగాలేవు. సో ఆ బాలేని వర్కింగ్ కండిషన్స్ని కొంచెం బెటర్ చేసేలాగా, మన ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇంకొంచెం మంచి వర్కింగ్ కండిషన్స్ కలిగించేలాగా కొత్త చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఇట్ ఎయిమ్ టు ఎమిలియరేట్ వర్కింగ్ కండిషన్స్, వాటిని ఇంకొంచెం బెటర్ చేసే ప్రయత్నం అది చేస్తోంది. యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ అంటే అర్థం ఏంటి, ఎ థింగ్ ఆర్ ఈవెంట్ దట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఆర్ లాజికల్లీ ప్రిసీడ్స్ అనదర్. యాంటిసిడెంట్ అంటే అర్థం ఏంటి, ముందు ఉన్నది, ముందు ఉండేది, లాజికల్గా దీనికంటే ముందు వచ్చేది. యాంటీ అంటే ముందు కదా, యాంటీ అంటే ముందు. ఎగ్జాంపుల్ చూడండి, ద యాంటిసిడెంట్ టు మోడర్న్ కంప్యూటర్స్ వాజ్ ది అబాకస్. మోడర్న్ కంప్యూటర్స్కి ముందున్నది ఏంటి, అబాకస్. అబాకస్ తర్వాత ఇప్పుడు మనకి మోడర్న్ కంప్యూటర్స్ అనేవి వచ్చాయి. అంటే కంప్యూటింగ్ కోసం మనం అప్పట్లో ఈ మాన్యువల్గా కంప్యూట్ చేయగలిగే అబాకస్ని యూజ్ చేసేవారు. తర్వాత డిజిటల్గా చేసే కంప్యూటర్ అనేది వచ్చింది. సో యాంటిసిడెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్, అంటే దీనికంటే ముందు ఉన్నది అని అర్థం అనమాట. అలా మనం యాంటిసిడెంట్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. అనాక్రోనిజం. క్రొనాలజీ అంటే మీరు చదువుంటారు కదా, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటి, 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అనాక్రోనిజం అంటే అర్థం ఏంటంటే, అది ఆ టైంలో ఉండాల్సింది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడర్న్ టైం, ఈ టైంలో ఏదో పాతకాలం నాటిది ఉందనుకోండి, అది అనాక్రోనిజం అవుతుంది. ఇది ఎప్పుడో పాతకాలపుది, ఓల్డ్ ఫ్యాషన్డ్, ఇప్పుడు ఉండాల్సింది కాదు అంటాం. అలాగే పాతకాలంలో బాగా మోడర్న్ థింకింగ్తో ఎవరైనా ఉన్నారనుకోండి, అతను కూడా అనాక్రోనిజమే. ఆ టైంకి అతను ఫిట్ అవ్వడు. యు ఆర్ థింకింగ్ అహెడ్ ఆఫ్ యువర్ టైం, అర్థమవుతుంది. అలాంటిది కూడా అనాక్రోనిజం అవుతుంది. బాగా ఓల్డ్ ఫ్యాషన్ అయినా సరే అనాక్రోనిజం అవుతుంది. అంటే ఆ సమయానికి, ఆ కాలానికి, అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఫిట్ కానివి అనాక్రోనిజం అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ద యూజ్ ఆఫ్ ఎ హార్స్ డ్రాన్ క్యారేజ్ ఇన్ ద మోడర్న్ సిటీ వాజ్ అన్ అనాక్రోనిజం. ఇప్పుడు మోడర్న్ సిటీలో ఆటోలు వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి, మోటార్తో నడిచే చాలా వచ్చాయి. ఈ రోజుల్లో గుర్రపు బగ్గీలు ఏవైతే వచ్చాయో అవైతే జట్కా బళ్ళు కానీ, గుర్రాలతో లాగించే క్యారేజీలు కానీ ఏమవుతాయి, అనాక్రోనిజం. పూర్వకాలంలో ఫిట్ అవుతాయి, కానీ ఈ రోజుల్లో ఫిట్ అవుతాయా, ఫిట్ కావు. దట్ విల్ బీ అన్ అనాక్రోనిజం. అర్థమైందా? ఆ సమయానికి, ఆ కాలానికి ఫిట్ కాని వాటిని మనం అనాక్రోనిజం అని అంటాం. దట్స్ ఇట్. టేక్ కేర్. బై. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 12 ఆఫ్ అవర్ మారథాన్ 1000 vocabulary సిరీస్. మరి ఇవాళ ప్రారంభిద్దామా? ఇవాళ మొట్టమొదటి వర్డ్ వచ్చేసి యాస్థెటిక్. చాలా ఎక్కువ సందర్భాల్లో మీరు వింటూ ఉండే వర్డ్ ఇది. సో యాస్థెటిక్ అంటే అర్థం ఏంటి, కన్సర్న్డ్ విత్ బ్యూటీ, అంటే అందానికి సంబంధించిన ఒక పదం ఇది. ఎట్లా వాడతారు చూడండి, ద ఆర్టిస్ట్ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ వర్క్స్ విత్ యాస్థెటిక్ అపీల్. అంటే అర్థం ఏంటి, ఈ ఆర్టిస్ట్
అందమైన అంటే కళ్ళకి మంచి ఆహ్లాదాన్ని కలిగించేలాగా, అందంగా ఉండే అనుభూతిని కలిగించేలాంటి వర్క్ని క్రియేట్ చేయడం పైన ఆయన ఫోకస్ చేశాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు అది యూటిలిటీ 2 ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు కడుతున్నాం, ఇల్లు మనకి ఉపయోగపడేలాగా కట్టొచ్చు, ప్లస్ యాస్థెటిక్గా అంటే చూడటానికి కూడా చాలా బాగుండేలాగా కూడా కట్టొచ్చు. సో వెన్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యాస్థెటిక్స్, యు ఆర్ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపీరెన్స్. ఆ అపీరెన్స్కి కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, చాలా అందంగా ఉండాలి అనే దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అర్థం. నాట్ జస్ట్ యూటిలిటీ, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అపీరెన్స్ అండ్ బ్యూటీ ఆల్సో. అర్థమవుతుందా? అట్లా మనం యాస్థెటిక్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. సో ఒక పర్సన్ ఎవరికైనా హ్యాస్ ఎ గుడ్ యాస్థెటిక్ సెన్స్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? అతను ఏది బాగుంది ఏది బాగాలేదు కరెక్ట్గా చెప్తాడు, ఏది అందంగా ఉంది ఏది అందంగా లేదు, ఎలా ఉంటే బాగుంటుందో అతను కరెక్ట్గా చెప్పగలుగుతాడు. మంచి యాస్థెటిక్ సెన్స్ ఉంది అని అర్థం. లేదా ఒక వస్తువుకి మంచి యాస్థెటిక్ అపీల్ ఉంది అన్నాం అనుకోండి, అంటే చాలా అందంగా ఉంది, ఆకర్షిస్తోంది అనే మీనింగ్ మనకు వస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఏ వస్తువు అన్నా కావచ్చు, ఆర్ట్ ఫామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్థెటిక్ చూడండి, ఎస్థెటిక్లో మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే సెల్ఫ్ ఇంటెలిజెన్స్కి కంప్లీట్గా దూరంగా ఉంటారో, అంటే అనుభవించకుండా, ఇష్టం వచ్చినట్టు తినేయకుండా, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయకుండా, అన్నింటికీ దూరంగా చాలా సెల్ఫ్ డిసిప్లిన్తో లిమిట్తో ఉంటారో అలాంటి వ్యక్తుల్ని మనం ఎస్థెటిక్స్ అంటాం. చూడండి, క్యారెక్టరైజ్డ్ బై ఆర్ సజెస్టింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సివియర్ సెల్ఫ్ డిసిప్లిన్. అంటే ఎంత తినాలి అన్నదానికి లిమిటేషన్ ఉంటుంది, ఎంత తాగాలి అన్నదానికి లిమిటేషన్ ఉంటుంది, ఎంతసేపు పడుకోవాలి అనే దానికి లిమిటేషన్ ఉంటుంది. అన్ని పద్ధతి ప్రకారం సివియర్ సెల్ఫ్ డిసిప్లిన్తో రెస్ట్రిక్షన్స్తో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్థెటిక్ పీపుల్ అంటాం. ద ఎస్థెటిక్ మాంక్ లివ్డ్ ఎ సింపుల్ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. అతని లైఫ్లో మెడిటేషను, ప్రేయర్ తప్పితే ఇంకేమీ లేదు. అది తింటాను, ఇది తింటాను, ఈ బిర్యానీ తింటాను, ఆ సినిమాకి వెళ్తాను. హీఈస్ అవే ఫ్రమ్ ఆల్ ఇంటెలిజెన్సెస్, ఈ ఎంజాయ్మెంట్స్, ఓకే, బాడీ ఏది కావాలంటే అది చేసేసుకోవడం, వాటన్నింటికీ దూరంగా ఒక సింపుల్ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్ ఎస్థెటిక్ మాంక్ అతను అది చేస్తున్నాడు అనమాట. సో అట్లా మనకి చెప్పారు, ఎస్థెటిక్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. అంటే చాలా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉన్నారు అని చెప్పడానికి మనం ఇది వాడవచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అర్థం ఏంటంటే ఒక టైంకి చదివేసాము అలా అని కాదు. ఇక్కడ మెటీరియల్ అంటే మామూలుగా మనకు అన్నిటికీ అట్రాక్ట్ అవుతాం చూడండి, తిండి కావచ్చు, సినిమాలు కావచ్చు, షికార్లు కావచ్చు, ఇట్లాంటి వాటికి కంప్లీట్గా కట్ చేసుకొని ఉండగలడం, అది ఎస్థెటిక్ అంటే అర్థం. ఎలివియేట్, మనకి ఈ పదాలు రిపీట్ అవుతుంటాయి. ఎమిలియరేట్ చూసాము, ఎబేట్ చూసాము, మిటిగేట్ చూసాము, అలాంటిదే ఎలివియేట్ కూడా. దీని అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. ఒక ప్రాబ్లం కావచ్చు, ఒక దెబ్బ కావచ్చు, ఒక పెయిన్ కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క సివియరిటీ తగ్గేలా చేయడాన్ని మనం ఎలివియేట్ అంటాం. టేకింగ్ పెయిన్ మెడికేషన్ హెల్ప్డ్ ఎలివియేట్ హెర్ హెడేక్. పెయిన్ మెడికేషన్ తీసుకోవడం వల్ల తన హెడేక్ అనేది తగ్గింది, హెడేక్ యొక్క సివియరిటీ తగ్గింది అని ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో మీరు కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. మా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెడితేనే గుర్తుంటాయి, అలా చదివి వెళ్ళిపోతే మర్చిపోతారు. అప్లామ్, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అప్లామ్ అంటే అర్థం ఏంటంటే ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, భయం లేకుండా ధైర్యంగా, అది ఎటువంటి టైంలో ఇన్ ఏ డిమాండింగ్ సిచ్యువేషన్. డిమాండింగ్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటంటే బాగా టఫ్ సిచ్యువేషన్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతాం, వివిఎస్ లక్ష్మణ్ మీకు తెలుసుంటే ఒక వరుసగా 40 పరుగులకే ఒక 5 వికెట్లు పడిపోయాయి అనుకోండి, అప్పుడు లక్ష్మణ్ వచ్చేవాడు. ఇంకోవైపు టైలెండర్స్ ఉండేవారు. ఆ టైలెండర్స్ని పెట్టుకునే కాన్ఫిడెంట్గా స్లోగా ఆడుతూ మనకి కష్టాల నుంచి బయటపడేసేవాడు. సో హీ ప్లేడ్ విత్ అప్లామ్ అంటాం. అంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ ఆడతారు. టఫ్ సిచ్యువేషన్లో, డిమాండింగ్ సిచ్యువేషన్ అంటే మన నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్, అది ఇక నువ్వు కాకపోతే ఇంకెవరు లేరు అనే సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా కాన్ఫిడెంట్గా మనం ఆ పరిస్థితిని ఎదుర్కొంటే వీ హ్యావ్ హ్యాండిల్డ్ విత్ అప్లామ్ అని అంటాం. ఇక్కడ చూడండి, షీ హ్యాండిల్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ అప్లామ్. ఇది ఎలా వాడతారు? విత్ అప్లామ్. హ్యాండిల్ సంథింగ్ విత్ అప్లామ్ అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, భయపడకుండా ధైర్యంగా ఎష్యూర్డ్గా దాన్ని ఎదుర్కొన్నాము అని అర్థం. ఇంప్రెసింగ్ హర్ కొలీగ్స్, తన కొలీగ్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఆ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ని తన అప్లామ్తో, కాన్ఫిడెన్స్తో తను ఎదుర్కొనింది. అంటే కాన్ఫిడెన్స్ అనే మీనింగ్ ఒకటే కాదు, టఫ్ సిచ్యువేషన్స్లో కూడా హ్యాండిల్ చేయగలడం అనే సందర్భంలో దీన్ని వాడతాం. ఓకేనమ్మా, టేక్ కేర్, బాయ్. సారీ, లాస్ట్ వర్డ్ ఉంది, అప్రొబేషన్. అప్రొబేషన్ అంటే మనకి అప్రూవల్ ఆర్ ప్రైజ్. అప్రూవల్ అంటే అప్రూవల్ ఇచ్చారంటాం, అలా కాదు. అప్రూవల్ అంటే యాక్సెప్టెన్స్. అంటే మనం చేసిన పనిని అబ్బా భలే చేశారా, చాలా బాగా చేశారా
అని చెప్పడం అప్రొబేషన్. ప్రైజ్ అంటే పొగడ్త, ఆ రకంగా అనమాట. చూడండి, ద ఆథర్ ఈగర్లీ అవైటెడ్ ద క్రిటిక్స్ అప్రొబేషన్ ఆఫ్ హర్ లేటెస్ట్ నావెల్. ఆథర్ లేటెస్ట్గా ఒక నోవెల్ రాశాక ఆ నవలకి క్రిటిక్స్ నుంచి అప్రొబేషన్ అంటే ప్రైజ్ కావచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో షీఈ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అనమాట. అది అప్రొబేషన్ అంటే మీనింగ్. టేక్ కేర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 13 ఆఫ్ అవర్ మారథాన్ వొకాబులరీ సిరీస్. సో ఇవాళ మనం 10 వర్డ్స్ నేర్చుకుందాము. ఈరోజు నుంచి 10 పర్ డే మనం కంటిన్యూ చేద్దాము. అయితే బిఫోర్ ఐ స్టార్ట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనం అందిస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు స్టాండర్డ్ ఫీ 4,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇవాళ ఎవరైతే ఇది చూస్తున్నారో మీకు 999 రూపీస్కి అందిస్తున్నాం. యూ కెన్ సీ హియర్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. నేను చెప్పిన మొత్తం క్లాసెస్ అన్నీ కేవలం 999 రూపీస్కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తాయి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ, సీసాట్ అన్నింటికీ అవసరమైన క్లాసెస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అయ్యి ఉన్నాయి. గ్రామర్, వొకాబులరీ, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్స్ అన్నీ దీంట్లో కవర్ అయ్యాయి. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఆఫర్. 75% డిస్కౌంట్ ఈ ఒక్కరోజు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి లభిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసి మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదంటే మీరు 7893899553 నెంబర్కి కాల్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఆర్కేన్. ఆర్కేన్ అంటే మీనింగ్ అండర్స్టూడ్ బై ఫ్యూ, మిస్టీరియస్ ఆర్ సీక్రెట్. దీని అర్థం ఏంటంటే ఎవరికి అర్థం కానిది, చాలా కొద్ది మందికి తప్పితే అర్థం కాని దాన్ని మనం ఆర్కేన్ అంటాం. ఇప్పుడు పురాతన గ్రంథాల్లో ఒక గ్రాంధికమైన సాంస్క్రిట్ ఏదైనా రాశారనుకోండి, అది ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చాగంటి కోటేశ్వరరావు గారికో, గరికపాటి నరసింహారావు గారికో ఎలా చాలా కొద్ది మందికి మాత్రం అర్థమవుతుంది, లేకపోతే మెజారిటీ పీపుల్కి అర్థం కాదు. సంథింగ్ దట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై కామన్ పీపుల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై మెజారిటీ ఈజ్ కాల్డ్ ఆర్కేన్. అలాంటి దాన్ని మనం ఆర్కేన్ అనే అడ్జెక్టివ్తో సంబోధిస్తాం. చూడండి, ద ఏన్షియంట్ రిచువల్స్ ఆఫ్ ద ట్రైబ్ వర్ కన్సిడర్డ్ ఆర్కేన్ బై అవుట్సైడర్స్. ఆ ట్రైబ్ వాళ్ళు చేస్తున్న పురాతన కాలం నాటి ఈ ఆచారాలు, రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా అవి ఉన్నాయి. అదనమాట ఆర్కేన్ మీనింగ్. నెక్స్ట్ ది ఆర్టిఫైస్. ఆర్టిఫైస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక క్లెవర్ ట్రిక్ ఆర్ సంథింగ్ ఇంటెండెడ్ టు డిసీవ్. అంటే ఎదుటివాడిని మోసం చేసే ఉద్దేశంతో చేసే ఒక ట్రిక్ని కావచ్చు, ఒక తెలివితేటలు కావచ్చు, ఒక ప్లాన్ని కావచ్చు, మనం ఆర్టిఫైస్ అంటాం. సో సంథింగ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు డిసీవ్, మోసం చేసే ఉద్దేశంతో చేసేది. హిస్ సక్సెస్ వాజ్ బిల్ట్ ఆన్ ఆర్టిఫైస్ రాదర్ దాన్ జెన్యూన్ టాలెంట్. సో వాడు బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు, కాకపోతే వాడు టాలెంట్తో పైకి వచ్చినాడు కాదు. ఆర్టిఫైస్ పక్కనోడిని తొక్కేసి మోసం చేసి మోసం నుంచి పైకి వచ్చినవాడు అని ఇక్కడ మనకి దీని మీనింగ్. ఎసిడ్యూస్ అంటే అర్థం ఏంటంటే షోయింగ్ గ్రేట్ కేర్ అండ్ పర్సివరెన్స్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు తదేకంగా చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్క దానిపైన ఓపిక్గా రైట్ ఆ కేర్ తీసుకొని చేస్తే ఎసిడ్యూస్. హీఈస్ అన్ ఎసిడ్యూస్ వర్కర్ అన్నాం అనుకోండి. ప్రతి పని చాలా కేర్ఫుల్గా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, ఎక్కడ తప్పు దొరకకూడదన్న ఉద్దేశంతో చేస్తాడని అర్థం. ద రీసెర్చర్ వాజ్ ఎసిడ్యూస్ ఇన్ గ్యాదరింగ్ డేటా ఫర్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్కి అవసరమైన డేటాని గ్యాదర్ చేయడంలో తను చాలా ఎసిడ్యూస్గా ఉన్నారు. అంటే చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ తప్పు జరగకుండా కేర్ తీసుకొని తన డేటా గ్యాదర్ చేస్తున్నారు అని మనకు వస్తుంది. అటెన్యువేట్ అంటే టు రెడ్యూస్ ది ఫోర్స్. చూడండి, టు రెడ్యూస్ ద ఫోర్స్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ వాల్యూ ఆఫ్. మీరు చూడండి, అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అని చెప్పి చదువుతాం మనం. వ్యాక్సిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్, లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ వైరస్ ఉంది చూడండి. ఈ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళింది అనుకోండి, మనల్ని కొన్ని వైరస్లు చంపేస్తాయి, మనకి ప్రాణాంతకం అయిపోతాయి, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ వైరస్ని ఎదుర్కొనే ఇమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ అని చెప్పి తయారు చేస్తారు. సో దీంట్లో ఆ వైరస్ బతికే ఉంటుంది, కానీ చాలా వీక్గా ఉంటుంది, అటెన్యుయేట్ అయిపోయింది. అటెన్యుయేట్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క స్ట్రెంగ్త్, బలం బాగా తగ్గిపోయింది. బాగా వీకెండ్ వెర్షన్ ఆఫ్ ఆ వైరస్ని మన బాడీలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని చూసి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నార్మల్గా అయితే వైరస్ బలంగా ఉందనుకోండి, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యే లోపే అది మనల్ని నాశనం చేస్తుంది. కానీ ఇక్కడ వీక్ అటెన్యువేటెడ్ వైరస్ని లోపల పెట్టడం వల్ల సో మన ఇమ్యూన్ సిస్టమ్కి దాన్ని ఎలా ఫైట్ చేయాలో తెలుసుకునేంత టైం దొక్కుతుంది, దానికి ఫోర్స్ రెడీ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం నిజంగా బలమైన వైరస్ వచ్చినా సరే ఆల్రెడీ మన ఇమ్యూన్ సిస్టమ్కి వ్యాధి నిరోధక వ్యవస్థకి
ఆల్రెడీ సిస్టమ్ అనేది బిల్డ్ అయిపోయింది, డిఫెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. ద మెడికేషన్ హెల్ప్డ్ అటెన్యువేట్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఇల్నెస్. ఇల్నెస్ యొక్క సిమ్టమ్స్ని తగ్గించడంలో మెడికేషన్ హెల్ప్ అయింది. నేను మీకు వ్యాక్సిన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అలాగే ఇలా కూడా మనం అటెన్యుయేట్ని వాడవచ్చు. ఏదన్నా ఒక దాని యొక్క బలాన్ని తగ్గించడం అనే మీనింగ్లో మనం అటెన్యుయేట్ అనేది వాడతాం. టిపికల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? రిప్రజెంటేటివ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఇస్ టిపికల్, దట్ ఈస్ టిపికల్ సచిన్ టెండూల్కర్ అంటారు. స్ట్రైట్ డ్రైవ్ చూడగానే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు, కవర్ డ్రైవ్ చూడగానే విరాట్ కోహ్లీ గుర్తొస్తాడు, పుల్ షాట్ చూడగానే రోహిత్ శర్మ గుర్తొస్తారు. దట్ ఈస్ టిపికల్ రోహిత్ శర్మ పుల్ షాట్ అంటాం. అంటే జనరల్గా వాళ్ళు చేస్తారు అండ్ దట్ రిప్రజెంట్స్ దెమ్. ధోని అనగానే హెలికాప్టర్ షాట్ గుర్తొస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బాగా నోన్ కదా. సో దట్ ఈస్ టిపికల్ ఆఫ్ దెమ్. ఎప్పుడు పుల్ షాట్ ఆడని ఒక బ్యాట్స్మెన్ పుల్ షాట్ ఆడాడు అనుకోండి, దట్ ఈస్ ఎటిపికల్ ఆఫ్ హిమ్ అంటారు. అంటే ఎప్పుడు అలా చేయడు, కానీ అదేంటి ఎట్లా ఆడాడు? విరాట్ కోహ్లీ జనరల్గా గ్రౌండ్ షాట్స్ ఆడతాడు, ఏరియల్ షాట్స్ కొట్టి 6 కొట్టడానికి ట్రై చేశారు అనుకోండి, దట్ ఈస్ ఎటిపికల్ ఆఫ్ విరాట్ కోహ్లీ అంటాం. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిమ్. ఎటిపికల్ ఈజ్ యాంటనిమ్ ఆఫ్ టిపికల్. టిపికల్ అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ అని అర్థం. చూడండి ఇక్కడ ఎటిపికల్ అంటే ఏంటి? నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ టైప్, గ్రూప్ ఆర్ క్లాస్. ఒక క్లాస్ కానీ ఒక గ్రూప్ కానీ ఒక టైప్ కానీ ఒక పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, వాళ్ళు సాధారణంగా వాళ్ళకున్న లక్షణాలకి ఆపోజిట్గా ఉంది అని అర్థం. చూడండి, హర్ రియాక్షన్ టు ద న్యూస్ వాజ్ ఎటిపికల్. యూజువలీ షీ రిమైండ్ కామ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. నార్మల్గా ఏ సిచ్యువేషన్లోనైనా సరే ఆమె చాలా కామ్గా ఉంటుంది. దట్ ఈస్ టిపికల్ రియాక్షన్ ఆఫ్ దట్ లేడీ. అంటే ఏ సిచ్యువేషన్లో కూడా టెన్షన్ పడదు, కంగారు పడదు, కూల్గా కామ్గా హ్యాండిల్ చేస్తుంది అని అర్థం. కానీ హర్ రియాక్షన్ టు ద న్యూస్ వాజ్ ఎటిపికల్. ఎటిపికల్ అని అర్థం ఏంటి? నార్మల్గా లేదు, అంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది, నార్మల్గా కాకుండా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హర్. అంటే నార్మల్ రియాక్షన్ అది కాదు అని అర్థం. ఐ హోప్ యూ గాట్ ఇట్. టిపికల్ అంటే వాళ్ళ నార్మల్ బిహేవియర్ని రిప్రజెంట్ చేసేది, ఎటిపికల్ అంటే వాళ్ళ నార్మల్ బిహేవియర్ కాకుండా ఆపోజిట్ బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్ గుర్తుపెట్టుకోండి, రాహుల్ ద్రవిడ్, మనకి రోహిత్ శర్మ అంటే పుల్ షాట్, దట్ ఈస్ టిపికల్ రోహిత్ శర్మ. హెలికాప్టర్ షాట్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని, టిపికల్ మహేంద్ర సింగ్ ధోని. సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్, ఇవన్నీ టిపికల్. అలా కాకుండా వేరేలా చేస్తే ఎటిపికల్ అంతే. అబ్స్కాండ్ అంటే పారిపోవడం, కనిపించకుండా పారిపోవడాన్ని అబ్స్కాండ్ అంటాము. చూడండి, టు లీవ్ హరీడ్లీ అండ్ సీక్రెట్లీ, టిపికలీ టు అవాయిడ్ డిటెక్షన్ ఆర్ అరెస్ట్. జనరల్గా చూడండి, టిపికల్ అనే పదం అనమాట. జనరల్గా దొరకకుండా, అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడం కోసం హరీడ్గా, సీక్రెట్గా పారిపోవడం ఏమంటాం? అబ్స్కాండ్ అయ్యాడు అంటాం. చూడండి, విజయ్ మాల్యా అబ్స్కాండెడ్. విజయ్ మాల్యాని ఇక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ఇండియా నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. నీరవ్ మోదీ అబ్స్కాండెడ్, తప్పించుకొని పారిపోయారు అని అర్థం. ద థీఫ్ అబ్స్కాండెడ్ విత్ ద జ్యువెల్స్ బిఫోర్ ఎనీవన్ నోటీస్డ్. థీఫ్ ఎవరు నోటీస్ చేయకముందే జ్యువెల్స్తో పరారయ్యాడు అంటాం కదా, అలాగా పరారయ్యాడు, పారిపోయాడు. అటానమీ అంటే అర్థం ఏంటి? అటానమస్ గవర్నమెంట్ అంటాం. అంటే రైట్ టు సెల్ఫ్ గవర్నమెంట్, అంటే మనది మనం చూసుకోవడం. ద రైట్ ఆర్ కండిషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఏ పర్టికులర్ స్పియర్. అటానమస్ కాలేజ్ అన్నా అనుకోండి, ఆ కాలేజ్ వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటారు. సో పలానా జమ్మూ అండ్ కాశ్మీర్కి అటానమీ ఉంది అనుకోండి, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళే చూసుకుంటారు, వేరే ఎవరికి అవసరం అనేది రాదు, ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వదు. ద రీజియన్ వాజ్ గ్రాంటెడ్ అటానమీ టు గవర్న్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్. వాళ్ళ అఫైర్స్ వాళ్ళు గవర్న్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవడానికి ఆ రీజన్కి అటానమీ గ్రాంట్ చేశారు, అవకాశాన్ని ఇచ్చారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అఫైర్స్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు అని మనకు అక్కడ తెలుస్తుంది. యాక్సియం అంటే నానుడి అంటాం చూడండి, తెలుగులో నానుడి అంటే అందరూ నమ్మేది. అది నిజం కాకపోవచ్చు, బట్ ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్. మన సమాజంలో అనుకునే సామెతలు కావచ్చు, నానుడి కావచ్చు, దాన్ని యాక్సియం అంటాం. ఏ స్టేట్మెంట్ ఆర్ ప్రిన్సిపల్ దట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్. ప్రతి ఒక్కరు నమ్ముతారు, యాక్సెప్ట్ చేస్తారు, నిజమని నమ్ముతారు. బట్ నీడ్ నాట్ బీ సో. అది నిజం కాకపోవచ్చు, కాకపోతే ప్రతి ఒక్కరు దాన్ని నిజమని నమ్ముతాడు. అట్లాంటి దాన్ని మనం ఏమంటాం? యాక్సియం అంటాం. ద యాక్సియం ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. అంటే ప్రతి మనిషికి చావు తప్పదు. ఇమ్మార్టల్ అంటే చావు లేకపోవడం, మార్టల్ అంటే ఏదో రోజు చావు. ప్రతి మనిషి ఏదో రోజు చనిపోతాడు అనే యాక్సియంని, నానుడిని అందరూ నమ్ముతారు, అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరూ నమ్మేది, అందరూ యాక్సెప్ట్ చేసే నానుడిని మనం యాక్సియం అంటాం. అబేయన్స్ అని అర్థం అంటే స్టేట్ ఆఫ్ టెంపరీ డిస్యూజ్ ఆర్ సస్పెన్షన్. అంటే టెంపరీగా సస్పెండ్ చేయడం, అంటే ఒక పని టెంపరీగా ఆపడం, టెంపరీగా పోస్ట్ పోన్ చేయడం, అప్పుడు దాన్ని అబేయన్స్ అంటాం. చూడండి, ద ప్రాజెక్ట్ వాజ్ పుట్ ఇన్ టు అబేయన్స్ అంటే ఏంటి? టెంపరీగా సస్పెండ్ చేయబడింది అంటిల్ ఫర్దర్ ఫండింగ్ కుడ్ బి సెక్యూర్డ్.
ప్రాజెక్ట్కి అవసరమైన ఫండింగ్ అనేది కొంతే ఉంది. ఇంకా ఫుల్ ఫండింగ్ వచ్చేంత వరకు ప్రాజెక్ట్ని ఏం చేశారు, వాస్ పుట్ ఇన్ టు అబేయన్స్ అంటే టెంపరీ సస్పెన్షన్లో పెట్టేశారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ పుట్ ఇన్ అబేయన్స్ మీన్స్ పని ఆగింది, టెంపరీగా సస్పెండ్ అయింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెజ్యూమ్ అవుతుంది అని దాని యొక్క అర్థం అనమాట. యాబ్రోగేట్ చాలా కామన్గా వచ్చే పదం. యాబ్రోగేట్ అంటే రిపీల్ అంటే రద్దు చేయడం, ఒక చట్టాన్ని రద్దు చేయడం, ఒక ఆర్టికల్ని రద్దు చేయడం, దాన్ని యాబ్రోగేట్ చేయడం అంటాం. టు రిపీల్ ఆర్ టు డూ అవే విత్ ఏ లా కావచ్చు, రైట్ కావచ్చు, అగ్రిమెంట్ కావచ్చు, దాన్ని రద్దు చేయడాన్ని మనం యాబ్రోగేట్ చేయడం అంటాం. ద గవర్నమెంట్ మూవ్ టు యాబ్రోగేట్ ది కాంట్రవర్షియల్ లా. ఈ కాంట్రవర్షియల్ లాని రద్దు చేయడానికి గవర్నమెంట్ అడుగు వేసింది అని మనకి అర్థం అనమాట. అర్థమవుతుందమ్మా? సో ఈ రకంగా మీరు వర్డ్స్ నేర్చుకోవచ్చు. సో ఇప్పటికీ ఇవాల్టి సెషన్తో కలిపి మీకు 70 వర్డ్స్ నేను కంప్లీట్ చేశాను. ఇంకొక 3 డేస్లో వీ విల్ టచ్ 100 వర్డ్స్. డైలీ మీరు ఫాలో అయితే మనకి 1000 వర్డ్స్ మీకు కవర్ అయిపోతాయి. రివిజన్కి కూడా వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. అండ్ ఫుల్ కోర్స్ కోసం మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ కావచ్చు. ఇవాళ మాత్రమే స్పెషల్ ఆఫర్ 999కి ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీరు రోజు చూస్తున్నారు స్క్రోలింగ్ 4000 ఉంది, ఇవాళకి నేను 999కి ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మన యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసేయచ్చు, లేదంటే 7893899553 నెంబర్కి కాల్ చేయండి. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 14 ఆఫ్ అవర్ మారథాన్ 1000 వొకాబులరీ సిరీస్. మరి ఇవాళ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జామ్స్ని సులువుగా క్రాక్ చేయాలి అనుకుంటే, ఇంగ్లీష్లో మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. అండ్ ఇవాళ మీకు స్పెషల్ ఆఫర్లో 999 రూపీస్కి వస్తుంది. నార్మల్గా 3999 ఈజ్ ద రెగ్యులర్ ఫీ. ఈ స్పెషల్ ఆఫర్లో మీకు 999కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఎగ్జామ్కి అవసరమైన అన్నీ అందులో కవర్ అవుతాయి. గ్రామర్, వొకాబులరీ, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్స్, ప్రిలిమ్స్లో వచ్చేవి, మెయిన్స్లో వచ్చేవి అన్నీ కూడా అందులో కవర్ చేయడం అనేది జరిగింది. సో మీకు వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ విచ్ ఇస్ అవైలబుల్ టుడే. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ అబ్స్టీమియస్. అబ్స్టీమియస్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక యాడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఎక్సెసివ్, అంటే మనకి ప్లెజర్ కోసం అతిగా చేయకుండా కంట్రోల్ చేసుకోవడం. ఇప్పుడు నాకు బిర్యానీ నచ్చింది, విపరీతంగా తినేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నాకు డ్రింకింగ్ చేస్తే మొత్తం వస్తుంది, హ్యాపీగా ఉందని చెప్పి విపరీతంగా డ్రింక్ చేశాను అనుకోండి, అది కూడా గుడ్ కాదు. అంటే సెల్ఫ్ కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేయడం, సెల్ఫ్ రిస్ట్రైంట్, మన మీద మనం ఒక పరిధి పెట్టుకొని, లిమిట్స్ పెట్టుకొని కంట్రోల్ చేసుకోవడం, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ అండ్ డ్రింక్. ఫుడ్, డ్రింకింగ్ విషయంలో మనకి గిరి గీసుకొని, పరిధి వేసుకొని, లిమిట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడమే అబ్స్టీమస్. చూడండి ఇక్కడ, షీ మెయింటైన్డ్ అన్ అబ్స్టీమస్ డైట్ టు స్టే హెల్దీగా ఉండడం కోసమని చాలా అబ్స్టీమియస్గా, అంటే ఇష్టం వచ్చినట్టు నచ్చిన వల్ల తినుకుంటూ వెళ్ళిపోకుండా కంట్రోల్డ్గా ఏది తినాలో అంతే, ఎంత తినాలో అంతే తింటూ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది. సో నాట్ డూయింగ్ థింగ్స్ దట్ గివ్ యూ ప్లెజర్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ ఆర్ డ్రింకింగ్. అంటే ఆకలేసింది కాబట్టి తినడమే తప్పితే తినడం కోసమే పుట్టామన్నట్టుగా తినేయకూడదు, తాగడం కోసమే పుట్టామన్నట్టుగా తాగకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన సూత్రం. అబ్స్ట్రూజ్ అంటే అర్థం ఏంటంటే, మనకి నిన్న ఒకటి చూసాం ఆర్కేన్ అని, సిమిలర్ వర్డ్ అన్నమాట. అర్థం కాదు, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అబ్స్క్యూర్ అన్నా, అబ్స్ట్రూజ్ అన్నా, ఆర్కేన్ అన్నా అంటే అంత ఈజీగా అర్థం కానిది అని అర్థం. ద ప్రొఫెసర్స్ లెక్చర్స్ వర్ ఆఫెన్ అబ్స్ట్రూజ్, లీవింగ్ స్టూడెంట్స్ బివిల్డర్డ్. చూడండి, ప్రొఫెసర్ బాగా చెప్తున్నారు, కాకపోతే అబ్స్ట్రూజ్ అంటే అర్థం ఏంటి? అర్థం కావు, అవి అర్థం కావట్లేదు. సో కాబట్టి స్టూడెంట్స్ ఏమవుతున్నారు? బివిల్డర్డ్, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బివిల్డర్ అంటే సర్ప్రైజ్ అయిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, కంగారు పడిపోవడం అనే మీనింగ్. కన్ఫ్యూజ్ అనే మాట వస్తుంది, ఆయన చెప్తుంది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయే సిచ్యువేషన్ మనకి వస్తుంది అని అర్థం. ఎక్రీషన్ అంటే మెల్లమెల్లగా లేయర్ బై లేయర్ యాడ్ అవ్వడం. ఇప్పుడు నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావు అనుకోండి, సో స్లోలీ ఎక్రీట్ అవుతుంది, మనీ యాడ్ అవుతుంది, కొంచెం లేయర్గా యాడ్ అవుతుంది అని చెప్పొచ్చు. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆర్ గ్రోత్ బై ది ఎడిషన్ ఆఫ్ న్యూ లేయర్స్ ఆర్ పార్ట్స్. కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ రూము గత కొన్ని సంవత్సరాలుగా క్లీన్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది? డస్ట్ పేరుకుపోతుంది అంటాం చూడండి తెలుగులో. అక్కడ ఇట్ షోడ్ సెవరల్ ఎక్రీషన్స్ ఆఫ్ డర్ట్ అండ్ డస్ట్ రెండు కూడా కొంచెం అలాగా మనకి ఎక్రీట్ అయిపోయాయి, పేరుకుపోయాయి అని మనం చెప్పొచ్చు. సో ఎక్రీషన్ అంటే పేరుకుపోవడం తెలుగులో. ఎక్వీజ్ అంటే ఇది ఒక వర్బ్. అంటే అర్థం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసేయడం,
అంటే లొంగిపోవడం అనే మీనింగ్. ఇప్పుడు ఒక వాదించుకుంటున్నావు, నీదొక పాయింట్, ఎదుటి వాళ్ళది ఇంకొక పాయింట్, నువ్వేమో వాడితో వాదించలేక నా వల్ల కాదని చెప్పి తలొంచేసావు అనుకో. సో యూ హ్యావ్ ఎక్వైజ్డ్ టు యాక్సెప్ట్ సంథింగ్ రిలక్టెంట్లీ, ఇష్టపడి కాదు, రిలక్టెంట్లీ, ఇష్టం లేకుండా, బట్ వితౌట్ ప్రొటెస్ట్, అంటే పెద్దగా నిరసన చేయకుండా, గొడవ పెట్టకుండా, ఇష్టం లేకపోయినా సరే సర్లే అని చెప్పేసి తల ఊపేయడం, దట్ ఈజ్ ఎక్వైజ్. షీ ఎక్వైజ్ టు దేర్ డిమాండ్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫర్దర్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ చేయడం తనకి ఇష్టం లేదు, కానీ ఇంకా కాన్ఫ్లిక్ట్ పెద్దది చేసుకోవడం ఎందుకు, గొడవ ఇంకా పెద్దది చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్కి తను ఏం చేసిందమ్మా, యాక్సెప్ట్ చేసేసింది. ఎక్వైజ్డ్ అంటే యాక్సెప్ట్ చేసేసింది అని అర్థం. అక్రిమోనియస్ అంటే యాంగ్రీ, బిట్టర్ అని అర్థం. ఇద్దరి మధ్య రిలేషన్ అక్రిమోనియస్గా ఉంది అన్నారు అనుకోండి, రిలేషన్ ఫ్రెండ్లీగా లేదు, ఆపోజిట్, ఫ్రెండ్లీగా ఆపోజిట్, హాస్టైల్గా ఉంది. చూడండి, ఇండియా పాకిస్తాన్ షేర్ అండ్ అక్రిమోనియస్ పాస్ట్ అన్నాం అనుకోండి, ఇండియాకి పాకిస్తాన్కి గతం అంతా కూడా, ఈవెన్ ప్రజెంట్ కూడా అక్రిమోనియస్గా ఉంది, బిట్టర్గా ఉంది. ఇద్దరి మధ్య అన్ఫ్రెండ్లీనెస్ అనేది ఎక్కువగా ఉంది, హాస్టైల్ అట్మాస్ఫియర్ అనేది ఉంది, ఫ్రెండ్లీనెస్ అనేది లేదు. దేర్ మ్యారేజ్ ఎండెడ్ 8 years ago ఇన్ అన్ అక్రిమోనియస్ డివోర్స్. వాళ్ళ మ్యారేజ్ 8 సంవత్సరాల క్రితం ఎండ్ అయింది. ఎలా? డివోర్స్లో. ఎటువంటి డివోర్స్? అక్రిమోనియస్, బిట్టర్ డివోర్స్. ఒకరినొకరు తిట్టుకుంటూ, కోర్టులో గొడవ పెట్టుకుంటూ, కేసులు పెట్టుకుంటూ, అలా ఒక పాజిటివ్ మోడ్లో కాకుండా అక్రిమోనియస్గా ఇద్దరి మధ్య వాళ్ళ మ్యారేజ్ అనేది ఎండ్ అయిపోయి డివోర్స్ రూపంలో కుటుంబం అనేది విడిపోయింది అని మనకి ఇక్కడ ఫైనల్గా చెప్తున్నమాట. సో ఇవాళతో మనకి 14 days కంప్లీట్ అయ్యాయి. సో 75 words కంప్లీట్ అయ్యాయి. నిన్నటి క్లాస్లో 10 చెప్పాను, ఇవాళ 5, సో మొత్తం 75 words. మీరు ఒకసారి మళ్ళీ అన్నీ రివిజన్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుంటుంది, బట్ యూ హ్యావ్ టు కీప్ రివైజింగ్ ఓల్డ్ వర్డ్స్ ఆల్సో. ఓల్డ్ వదిలేస్తూ ఉంటే మీకు కష్టం అయిపోతుంది. సరేనమ్మా? సో టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ కోర్స్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్, మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 999 పెట్టి జాయిన్ అవ్వచ్చు. అన్ని ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. అన్ని క్లాసెస్ నేనే స్వయంగా టేల్ చేశాను. టేక్ కేర్ మరి, బాయ్.